మెల్లగా పిలిచి ఏమైనా అవుతుందని మస్తు భయపడ్డా. నువ్వు ఉన్నావా లేవా అని అందుకనే గట్టి పిలిచింది. అందుకని అయితే కానీ నువ్వు ఫోటో రంగు మీద వేసి ఎందుకు అట్లా రుద్దుతున్నావు? అంగి మీద ఉన్నవాడ్డదే ఫోటో వేసి రుద్దితే పోదంట, అందుకని రుద్దుతున్నా. అయితే కానీ చింతపండు కొట్టవోదాం, వస్తావావే? అందుకు అదే చింతిత్తుల పోదాం. నేను నిన్న నుంచే పోతున్నానే. పిసమ్మకం దానా నిన్న పోతానని విలువదాయే. ఎలా పోదాం పాతి, ఎలా పోదాం పా. వచ్చిరా అమ్ములు చింతపండు కొట్టడానికి. ఆడ చింతపండు పోసిన సరింత పోసుకొని కొట్టురి. షేర్పూర 50 రూపాయలు కొట్టురి. సరేనా? మంచిగా కొట్టురి. అరే లాసియా అట్లే నార తీసుకుంటా కొట్టుర్రా. అంత ఆడవాళ్ళు ఉన్నట్టుగా ఏమన్నా అంటారేమో. అడక్కలల్లా బొడక్కలక్క నువ్వు వచ్చినాయింది మయ్య మళ్ళా సాగురి. ఈడేమొస్తాడేమో సైకిల్గా వెళ్తుండు. చింతపండు కొట్టడానికి పోదాం, వస్తావు? అరే చేసు చింతపండు కొట్టడానికి నేనే వస్తారా? నేను రాను. ఫోన్ కొంటా అన్నావు కూడా, పైసలు జమ చేసుకోవచ్చు మంచిగా కదా. అంటావు అరే ఇక పోదాం పా. ఇక నన్ను ఒక్కనే ఆడక్కలలో బోడక్క అన్నారుగా. ఇప్పుడు మేమిద్దరం ఉన్నాం. ఆడక్కని కాదు ఆడక్కలం. ఇద్దరం ఉన్నాం. ఆడక్కని కాదు ఆడక్కలం. మీరు చింతపండు కొట్టడానికి వచ్చిరా పంచాలు పెట్టుకోనికి వచ్చిరా? చింతపండు కొట్టంటే పంచాలు పెడుతురు. అమ్మా సింధు పడ్డది. పొరాడ నష్టం ఎందుకు గుంజుకున్నా? నా దగ్గర పడ్డది. నీది కాదు నాది. నా సింధుతో ముట్టుకుంటే అమ్మ డీడి. ఈ బిల్లుల్లో అప్పుడు ఎవరు ఎక్కువ కొడతారు చూద్దాం. చింతపండు खत्म बाय बाय జస్ట్ దెబ్బ తాకిందారా? మొన్న చింతపండు ఎంత ఖరాబ్ చేసిరు గారా? కొట్టమన్నాక మామూలు దెబ్బ తాకిందా? నువ్వేందాక చింతపండు అంటున్నావు? మా వీడియో నచ్చితే కామెంట్ చేయాలి. మా వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ తీస్తాం.